హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న షార్ట్ పఫ్ స్లీవ్స్ ఉంటాయి కదండి, విత్ బోర్డర్ తోటి ఎలా స్టిచ్ చేయాలో మన ఛానల్లో అయితే ఈరోజు తెలుసుకుందాము. నార్మల్గా మనం స్లీవ్స్ ఎలా అయితే కటింగ్ చేస్తామో షార్ట్ స్లీవ్స్ని మెజర్మెంట్స్ తీసుకొని సేమ్ అలాగే మనమైతే కటింగ్ చేసి పెట్టేసుకోవాలండి. బట్ ఇక్కడ మనమైతే కటింగ్ వీడియో అయితే మిస్ అయిందండి, సో నేను అందుకే అది చూపించలేకపోతున్నాను, డైరెక్ట్ స్టిచ్చింగే చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ ఒకవేళ మీకు అర్థం కావట్లేదు అనుకుంటే, కటింగ్ కూడా కావాలి అని అడిగితే మాత్రం కమెంట్ చేయండి, నేనైతే మీకు కటింగ్ వీడియో కూడా తీస్తానండి. మనము నార్మల్ స్లీవ్స్ కటింగ్ చేసుకుంటాం కదా, మనము ఎక్స్ట్రా మధ్యలో 4 ఇంచెస్ అయితే మనం స్పేస్ వదిలిపెట్టాలండి మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఇలా మనం జాయింట్స్ అనేది సైడ్ నుంచి చేసేసుకోవాలండి. మిడిల్ పార్ట్ అనేది మనం ఇప్పుడు ప్రిల్స్ పెట్టుకోవాలి కదా, దానికోసమని వదిలేసానండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా రెండు వైపులా సరి చూసుకోవాలి. ఫస్ట్ అయితే మిడిల్ పార్ట్ అయితే మనం ఫస్ట్ లైనింగ్కి ఒక చిన్నగా డాట్ అయితే పెట్టుకోవాలి మిడిల్కి. ఇగోండి ఇలా కూడా పెట్టేసుకున్నాం, మెయిన్ క్లాత్కి కూడా పెట్టానండి నేను. చూడండి, ఇదిగోండి రెండు. మీకు అర్థం కాకపోతే ఇలా కూడా చూపిస్తాను. ఇలా రెండు హాఫ్ చేసేసి డాట్ పెట్టుకోవాలి. ఒక డాట్ పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ కూడా నేనైతే మార్క్ చేశాను మిడిల్ పార్ట్కి. మనం మిడిల్ పార్ట్ నుంచి మనం కట్ చేసిన టక్స్ ఉంటాయి కదండి, అంతవరకు ఒక పిన్ అయితే పెట్టుకున్నాము. తర్వాత మిగిలిన క్లాత్లో మనం అడ్జస్ట్ చేస్తూ ఎన్ని ప్రిల్స్ అయితే వస్తాయో అదైతే స్టిచ్ చేసుకోవాలండి. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సరేనా ఫ్రెండ్స్, ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి నాకు కమెంట్ చేయండి, మాకు అర్థం కావట్లేదు సిస్టర్ మళ్ళీ చూపించండి అని అడిగితే నేను చూపిస్తానండి. ఇలా పిల్స్ని పెట్టుకుంటూ చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. పిన్ తీసేద్దాం ఇప్పుడైతే. ఈ మిగిలిన మనం ఆల్రెడీ జాయింట్స్ అయితే సైడ్ నుంచి చేసేసుకున్నాం కదండి, ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని కూడా మనము ఎన్ని పిల్స్ అయితే వస్తాయో వచ్చిన వరకు మనమైతే పిల్స్ చేస్తూ మనము ఆ స్టిచ్ చేసిన లైన్ వచ్చే వరకు స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇంతే సింపుల్ అండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా అవి తీసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైన పార్ట్ ఉంటుంది కదండి, మనం జాయిన్ చేస్తూ వెళ్దాము. ఇక్కడ ఏంటంటే మనము పఫ్ కోసం అని చెప్పేసి ఒక 1.5 ఇంచ్ క్లాత్ అయితే మనం పైకి పెట్టానండి నేను మెయిన్ పార్ట్ని. సో అప్పుడైతేనే పఫ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇలా స్టిచ్ చేసుకోవాలి, నేను డైరెక్ట్ స్టిచ్ చేసి చూపిస్తానండి. ఇదిగోండి, మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అన్ని తీసేసాక మనకి ఫినిషింగ్ అయితే ఇలా వస్తుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇదండి. లోపల లైనింగ్ అయితే నార్మల్గానే మనం నార్మల్ స్లీవ్ ఎలా పెట్టుకుంటాం అలాగే అయితే చూడడానికి ఉంటుంది. ఇప్పుడు మనం బోర్డర్కి లైనింగ్ ఎలా జాయిన్ చేసుకోవాలో కూడా అది కూడా చూసేద్దామండి. మనము హ్యాండ్ లూజ్ అయితే ఎంత అయితే ఉందో సేమ్ అంతే ఒక చిన్న పట్టీ అనేది తయారు చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా ఒక చిన్న పట్టీ తయారు చేసేసుకొని మనము రాంగ్ సైడ్ మనం పెట్టేసి, రాంగ్ సైడ్ సరిగ్గా చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, రాంగ్ సైడ్ పెట్టాలండి. మనం అయితే లైనింగ్ని రాంగ్ సైడ్ క్లాత్ సైడ్ పెట్టేసి స్టిచ్చింగ్ అయితే మనం చేసేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి. మన వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా అర్థమవుతుందండి. మీరు వీడియోని స్కిప్ చేస్తూ చూసారంటే కన్ఫ్యూజ్ అయిపోతారండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా గోరుతోటి ఇలా గీకామంటే ఆ ఫినిషింగ్ బాగుంటుందండి. ఇప్పుడు మనం బోర్డర్ పెట్టేద్దాం. పైన వచ్చేసి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం స్టిచ్ చేసాం కదా, స్టిచ్ చేసిన లైన్కి కొంచెం అవుట్ సైడ్ వచ్చేలాగా చూసుకొని బోర్డర్ని అయితే మనము స్టిచ్ చేయాలి. ఫస్ట్ మీకు అర్థమవుతుందండి నేను చెప్పేది. మనము లైనింగ్ అలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా స్టిచ్ చేసామంటే మనకి లోపల ఉన్న ఖర్చు అనేది కనిపించకుండా, కస్టమర్కి ఈ ఇరిటేషన్ రాకుండా కూడా స్టిచ్చింగ్ అయితే ఫినిషింగ్ బాగుంటుందండి. మనం ఫినిషింగ్ నీట్గా ఇచ్చామంటే కస్టమర్ మళ్ళీ అయినా సరే మన దగ్గరికి రావడానికి అయితే ఇష్టపడతారండి. మనం మనీ ఎంత తీసుకుంటున్నాం అనేది కాదు, ఎంత బాగా స్టిచ్ చేస్తున్నాం అనేది కస్టమర్స్ అయితే చూస్తారు. ఓకేనండి, ఇలా అయితే స్టిచ్ చేసేసుకున్నాము. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా డౌన్ సైడ్ ఇలా కొంచెం మల్చి కుట్టేసేసి ఈ బోర్డర్ పైన పెట్టేసి ఫైనల్ స్టిచ్ అయితే చేసేద్దాము. కొంచెం మలిచేస్తే సరిపోతుంది. చూడండి, నేను ఎలా మలుస్తున్నానో కొంచెం అలా మలిచేసి క్లాత్ని ఒక స్టిచ్ అయితే చేద్దాం.
ఇలాగా ఇలా పెట్టేసి ఫైనల్ స్టిచ్ చేద్దామండి. ఇలా మెల్లిగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ అయితే హ్యాండ్ అయిపోయింది. మన ఛానల్ని మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనండి. ఇలా ఫైనల్ స్టిచ్ అయితే చేసేసుకోవాలి. ఇంతేనండి, అయిపోయింది కదా. ఎక్స్ట్రాస్ని కట్ చేసేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. మెయిన్ అయితే ఇలా చూడడానికి చూసారా లుక్ అయితే ఎంత బాగుందో. ఇప్పుడు బ్లౌజ్ కూడా ఇలా ఉంటుందండి. మొత్తం కుట్టిన తర్వాత ఫినిషింగ్ నన్ను కస్టమర్ అయితే నార్మల్గానే పెట్టమని చెప్పారు. ఓన్లీ హ్యాండ్స్ వరకు ఇలా ఈ మోడల్లో స్టిచ్ చేయమని చెప్పారు. సో నేను అందుకే ఇలాగే స్టిచ్ చేశాను. బ్లౌజ్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా బాగైతే వస్తుంది. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే ఏదైనా మోడల్ కావాలి అని నాకైతే కమెంట్ చేయండి. చూసారా 2 హ్యాండ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. చూసారు కదండి ఈ మోడల్ బ్లౌజ్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేయడం ఎంత సింపుల్లో. ఇలాగే నన్ను ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి మరిన్ని ఇంకెన్నో వీడియోలు మీకైతే చూపిస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.